హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. 2 చెట్లు బెండకాయ చెట్లు ఉన్నాయండి, ఇవ్వండి కట్ చేశాను. ఇప్పుడు ఇవాళ వండను, రేపు వండుతాను. రేపు టీ పెట్టుకున్నానండి. 5:30 అవుతుంది టైము, అంటే 5:30. పాలు, పంచదార, టీ పొడి వేసుకున్నానండి. ఇటువైపు రండి. పాలు ఇవి ఈవినింగ్ టీకి, ఈవినింగ్ యాపిల్ తాగడానికి, మార్నింగ్ యాపిల్ తాగడానికి. టీ అయిపోతుంది. నాకు ఇష్టం ఉంటే ఒక్కొక్కసారి నేను అల్లం వేసుకుంటానండి. అల్లం ముక్కలన్నీ చేసుకొని ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో. అల్లం ముక్కలు వేసుకుంటాను. ఇష్టం లేదనుకోండి వేయను. ఇవాళ వేయలేదు, చూస్తాను. వేయకపోతే తాగాలనిపించట్లేదండి. ఈ చలికాలం, వర్షాకాలం అల్లం వేసుకుంటే టీ కూడా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అల్లం వేసుకుంటే దగ్గు, జలుబు ఏది ఉండదండి. అది మీరు ఒకసారి ట్రై చెయ్యండి. వారికి నాకు కొద్దిగుంది, చూపిస్తాను రండి. మార్నింగ్ ఇవ్వండి దోశలు, ఇంత లాస్ట్ దోశలు వేసానండి. వాడుకున్న యాపిల్కి ఇచ్చేసాను. ఇదిగోండి చట్నీ, ఇదిగోండి మా వాడుకున్న యాపిల్కి ఇచ్చానండి. ఇది బొంబాయి చట్నీ అండి. తెల్లవారు కదండి, 7 గంటల కంటే వీడియో చేయడం అంటే యాపిల్కి స్కూల్ టైం అయిపోద్ది. అందుకే బొంబాయి చట్నీ చూపించలేదు. చాలాసార్లు పెట్టున్నాను బొంబాయి చట్నీ, దోశలు, కొబ్బరి చట్నీ అని. నేను ఇవ్వండి చూపిస్తాను. ఇవ్వండి ఇప్పుడు ఇవి మాకు తినాలి. ఇవ్వండి ఉన్నాయి, ఇవ్వండి ఇవ్వండి ఒకటి. చట్నీ చాలా నిండా చేశానండి, వాళ్ళిద్దరికి ఇచ్చాను. ఈ దోశలు ఇప్పుడు ఉన్నాయి. ఇవి తినేసాక ఏం కర్రో లేకపోతే ఇంకేం వండుతానో ఏంటో తెలియట్లేదు. బ్రెడ్ మొన్నను ఫ్రై చేసి బేకు పెట్టాను కదా యాపిల్కి. ఇదిగోండి, అంటే పెద్ద బ్రెడ్ అండి, అందుకు రెండు రోజులకు వచ్చిందండి. ఇప్పుడు కట్ చేశాను ఈ ముక్కలు. ఇదిగోండి కట్ చేసుకున్నాను పీసులు. ఇవన్నీ కూడాను మళ్ళీ ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టించుకున్నాను. మనం చూపించాను కాబట్టి మరి ఇంకా నేను అంటే ఇవాళ బేక్ది అనమాట. ఇంతో బ్రెడ్ అయిపోయిందండి. ఒక బ్రెడ్ 2 రోజులు వస్తుంది. ఉదయం ఒక బాక్సు, ఈవినింగ్ ఒక బాక్స్ అండి బేక్ బాక్సులకి. ఇది అయిపోయింది కదా, తర్వాత బిస్కెట్లు ఇంకొక రోజు ఇంకొకటి అలా పెడతానమాట. నేను డైలీ ఒకే పెట్టామనుకోండి తిందు. ఈ బ్రెడ్ అయితే డైలీ పెట్టేసినా తింటుంది, కానీ రోజు పెట్టకూడదండి స్వీట్ అనేది. ఇదండి మార్నింగ్ 6 అవుతుంది. 6కి రైస్ పెట్టుకున్నాను ఒక పక్క రసం పెట్టుకున్నాను. చూడండి రసం పెట్టుకున్నాను. ఇదిగోండి, నేను రసం అయితే చాలా బాగా చేస్తానండి. చాలా అంటే నిజంగా తాగి వచ్చండి, అంత బాగా చేస్తానండి రసం. చూడండి ఇదిగోండి మరుగుతుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను ఏం చేస్తానని అనేది మీకు నేను చూపిస్తానండి. ఇదిగోండి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర పొడి వేద్దామండి. దీనికి ఫ్రైకి బాగుంటుంది, అందుకు జీలకర్ర వేయలేదు. ఇది పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నెక్స్ట్ ఏంటంటే ఇదండి ఎల్లుల్లిపాయలు అండి. శనగపప్పు వేసుకున్నానండి. శనగపప్పు ఫ్రైకి ఏం ఫ్రై చేస్తానండి నేను చూపిస్తానండి, ఇప్పుడు చెప్తాను. ఈ ఫ్రైకి శనగపప్పు ఫ్రై వేసుకుంటే, ఏ ఫ్రైకైనాండి శనగపప్పు వేసుకుంటే భలే ఉంటుందండి. తింటునేటప్పుడు అది పడుతుంటుంది కదా పన్ను కింద, సూపర్గా ఉంటుందండి. మాకైతే ఇష్టం. పెసరపప్పు అయినా శనగపప్పు అయినా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం, కొద్దిగా యాగనియండి. ఇదిగోండి కరివేపాకు, మన చెట్టు కరివేపాకు లేతగా ఉందండి. చూడండి, చూసారు కదా ఎంత లేతగా.
అంటే పెద్ద పొడవ కొమ్మలు తెంపేసాను కదండి, చిగురు పెడుతుందండి. పక్క కొమ్మలు తీసేస్తే బాగుంటుందండి, మొత్తం గుజ్జుగా వస్తుంది అనమాట కరివేపాకు మొక్క, అందుకు తీసాను. ఇదిగోండి వేగింది. ఒక్కదాన్ని కదండి వీడియో తీసుకోవడం, వంట చేయడం, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. బాగానే తీస్తున్నాను అనుకుంటున్నాను నేను, మీరు మెసేజ్ పెట్టండి బాగా తీస్తున్నానా బాగా తీయట్లేదంటే నా మట్టుకు నేను తీసుకుంటున్నాను కదా, అందుకని మీకు అడుగుతున్నాను. ఇప్పుడు ఇది ఇలా వేగింది కదండి, ఇవ్వండి. ఇది 2 అరటికాయలు, 1 బంగాళదుంప ఉందండి. అరటికాయ బంగాళదుంపల ఫ్రై ఇంకా కొద్దిగా ఉన్నాయి. పెద్ద అరటికాయలు అండి 2, ఒక పెద్ద బంగాళదుంప. అంటే అరటికాయ ఒట్టిదైతే బెద్దల్లాగా ఉంటాయండి, చిన్న ముక్కలు కట్ చేశాను. కానీ అదే మనము 1 బంగాళదుంపలు వేసి చూడండి, ఫ్రై చేయండి, చాలా బాగుంటుందండి. కొంచెంసేపు అయ్యాక నేను ఏం వేయాలని చూపిస్తానండి. ఇదిగోండి జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, మన మసాలా కారం, ఇదిగోండి వేగించి చూసారా. ఇప్పుడు ఎందుకంటే నేను కొంచెం మసాలా కారం వేస్తాను, టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎండుమిర్చి వేయలేదు, పచ్చిమిర్చి కదా 2 వేసాను, అందుకు. ఇదిగోండి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఫ్రై అయిపోయింది చూసారా ఎంత బాగుంది. ఇలా చేసుకోండి. నేను దీనికి ఏం చేశాను అనేది నేను చూపిస్తానండి. సైడు ఒట్టి అరటికాయ బంగాళదుంపల ఫ్రై బాగోదు కదా, దానికి మరి మనం కలుపుకోవడానికి ఏది ఉండాలండి, దీనికి టేస్ట్ ఏదైనా దీనికి నొప్పుతుందండి. చూడండి ఎంత బాగుంది. ఒక్క చేయితో పట్టుకుంటున్నాను, ఏం అనుకోవద్దు. అందువల్ల మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే జీలకర్ర పొడి అవి వేసుకున్నాను. పొయ్యి కట్టేసానండి, చూసారా అస్సలు అంటలేదు, ఎంత బాగుంది కదా. దీనికి చూపిస్తాను ఇటువైపు రసం అండి, రసం చేసానండి చూసారా. కొత్తిమీర, కరివేపాకు, మనకు కరివేపాకు లోటు లేదండి. ఈ వర్షాకాలం అంతా పర్వాలేదు, ఎండాకాలం ఎలాగుంటుందో తెలీదు. ఇదంతా కొత్తిమీర అండి, ఎక్కువ కొత్తిమీర వేసి రసం చేసుకున్నానండి. ఇటువైపు అరటికాయ బంగాళదుంపలు ఫ్రై ఈరోజండి మా వంటలో. మేము సాయంకాలం ఈవినింగ్ యాప్లకి పానీపూరి కావాలంటే వెళ్ళామండి షాప్కి. అయితే షాప్లో కొంచెం కాస్ట్లు ఎక్కువే కానీ చాలా బాగుంటుందండి. మా ఇంటి దగ్గరలో ఉంది స్వీట్ షాపు, ఇందులోనే పానీపూరి సాటు అన్నీ ఇస్తారండి పక్కన. అంటే దానికి ఇక్కడ బిల్లు చేయాలా, మనం ఇక్కడ కూర్చొని తినాలి. బయటనంటే హాల్లో ఉంటుంది, అక్కడ తయారు చేస్తారు. కానీ రేట్ ఎక్కువ కానీ బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. బయట రోడ్డు మీద అయితే కొంచెం డబ్బులు తక్కువ. ఇదిగోండి కూర్చోడానికి బాగుంటుంది. ఇదిగోండి ఎల్లుల్లిపాయ పావుకే తీసుకున్నానండి. అంటే మొన్న ఏంటంటే వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకున్నాను కదా, కొద్దిగా ఉన్ను మళ్ళీ ఈ పావుకే తీసుకున్నాను. 30 రూపాయలు అంట పావు కేజీ. ఎండలో పెట్టుకుంటే పోపుకండి, అంటే తాలింపుకి. వీడియో చూశారు కదా, మనకు మంచి వీడియోతో వస్తాను, మళ్ళీ వస్తాను. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో వస్తాను. బాయ్.